నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ సెప్టెంబర్ 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రామకృష్ణారెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. పులివెందుల ఓటమి తర్వాత రాష్ట్రంలో జగన్ జాడ కనిపించడం లేదని ఆరోపించారు. ఈరోజైతే రెండు కార్యక్రమాల కోసం మీడియా సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒకటి 30వ తేదీన స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఏదైతే సంచార జాతుల విముక్తి దినోత్సవం ఉందో ఆ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంచార జాతుల యొక్క అభ్యున్నతి కోసం, సంచార జాతుల యొక్క వారిలో ఉన్న ఆత్మ న్యూన్యత పోగొట్టి వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించిన కార్యక్రమాన్ని స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చరిత్ర మరిచిన ఆధునిక సమాజానికి గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు నిర్మిస్తూ భారతీయ మూలాలను గుర్తు చేస్తున్న సమూహం సంచార సమాజం వారి యొక్క త్యాగాల్ని స్మరిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా నాయకులను అందరినీ సమాయత్తం చేయడం కోసం, మీడియా ద్వారా ప్రజలను సమాయత్తం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా 1వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి తూర్పుగోదావరి జిల్లాని సందర్శిస్తున్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యాలి అనే ఒక పిలుపు ఇవ్వడం కోసం కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దానికి ముందుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి స్ఫూర్తి యొక్క విషయాలన్నింటినీ పెద్దలు వీర్రాజు గారు వివరించడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలి, అన్ని విధాలుగా సంక్షేమం సాధించాలి, సేవా కార్యక్రమాలు చెయ్యాలి, తద్వారా భారతదేశంలో ఒక సుపరిపాలన అందించాలి అనే దిశగా 11 సంవత్సరాలుగా వారు కృషి చేయడం జరుగుతూ ఉంది. వారి కృషి అనేక విధాలుగా ఫలించింది. ఇవాళ భారతదేశం ఆర్థిక రంగంలో 4వ స్థానాన్ని, ప్రపంచంలో 4వ స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఇవాళ అనేక అగ్రరాజ్యాల సరసన చేరి అతి తొందరలోనే 3వ స్థానానికి చేరి మొదటి స్థానానికి కూడా తొందరలోనే ఎగబాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ గారు సృష్టించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరోపక్క రక్షణ రంగంలో ఎటువంటి స్వయం సమృద్ధి సాధించాం. మన దేశంలో తయారైన రక్షణ రంగంలో తయారైన ఉత్పత్తుల ద్వారానే ఈరోజు పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన మనం విజయం సాధించిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక అగ్రదేశాలకి భారతదేశం పైన ఒక కంటకింపుగా మారిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు ట్రంప్ మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయనేది మీరంతా చూశారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నేత కూడా మన మూలాల్ని మరిచి విదేశీ సంస్కృతిని అలవర్చుకొని భారతదేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం వారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇవాళ తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందింపజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చి ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తే ప్రజలు అత్యధిక శాతం ఇవాళ తమ సొంత ఇళ్ల పైన కూడా జాతీయ జెండాను ఎగరేస్తే
ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోర్టును ఆశ్రయించిన వ్యక్తి ఇవాళ తన పార్టీ కార్యాలయంలో కానీ తన సొంత ఇంటిపైన కానీ జాతీయ జెండాను ఎగురవేయని దుస్థితిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. డిపాజిట్ కోల్పోయిన పరిస్థితుల్లో మరి ఎక్కడున్నారో కూడా గత వారం రోజులుగా అడ్రస్ లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో కనీసం జాతీయ జెండాను కూడా ఎగురవేయకుండా ఇవాళ భారతదేశాన్ని అవమానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా వారి నాయకుడు చేసిన అపరాధానికి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ దేశమంతా ఆగస్టు 15 సంబరాలు జరుపుకుంటూ దేశభక్తిని చాటే విధంగా నరేంద్ర మోడీ గారి పిలుపుతో ఇవాళ దేశం అంతా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి జాతికి చేసిన అవమానం, ద్రోహం తీరనిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సాక్షాత్తు ఇవాళ ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి వారి ప్రసంగం ద్వారా ఇవాళ యువతలో కానీ రైతులో కానీ మహిళల్లో కానీ స్ఫూర్తి నింపే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 105 నిమిషాలు వారు మాట్లాడి 11 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలని వారి జాతికి విశదీకరించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఇవాళ యువత కోసం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమాన్ని వారు ప్రకటించడం జరిగింది. కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ 15,000 రూపాయలు అందే విధంగా యువత కోసం ఆ కార్యక్రమాన్ని ప్రకటించారు. అదేవిధంగా రైతు కోసం ధనధాన్య కృషి యోజన పథకం ద్వారా రైతులకి మేలు చేయాలనే ఒక సత్సంకల్పాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతం నుంచి ఏదైతే మహిళల్ని దాదాపు 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులు చేయాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించారో దానిలో ఇప్పటికే 2 కోట్ల మందిని మహిళల్ని లక్షాధికారులు చేయడం అనేది వారు ప్రకటించి మిగిలిన 1 కోటి మందిని కూడా లక్షాధికారులు చేస్తాం త్వరలో అని వారు ప్రకటించడం ద్వారా ఇవాళ యువత, మహిళ, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారిని నిరూపించుకోవడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఓటింగ్ సరళకి, అక్కడ ఓట్లు వేసిన విధానానికి ఒక్కసారి పరిశీలన చేస్తే బ్యాలెట్ బాక్స్లో ఒక వ్యక్తి ఒక స్లిప్ వేయడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మేము స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ఒక ఓటరు ఒక స్లిప్ దానిలో వేశారు. అదేవిధంగా మరొక స్లిప్పు మా వివేకాన్నకి న్యాయం చేయండి అని వారు చెప్పడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత ప్రతికూల ప్రభావం చూపించిందో నేను గతంలో కడప జిల్లాకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అబ్జర్వర్గా వెళ్ళిన సందర్భంలో నేను గమనించాను. అదే విషయాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మని పరిస్థితిని చూశాను ఆ రోజు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో రుజువైంది. ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తన మనోగతాన్ని బ్యాలెట్ రూపం ద్వారా వెల్లడించడమే కాకుండా సాక్షాత్తు వారి అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసిన పరిస్థితిని కూడా ఇవాళ చూసాం. ఇటువంటి పరిస్థితుల మధ్యన వారిని బయటికి పారద్రోలాలి పులివెందుల నుంచి కడప జిల్లా నుంచి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాధలో, ఆ ఆవేదనలో, ఆ శోకంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలనే స్పృహ కూడా కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు 30వ తేదీ జరిగే స్ఫూర్తి కార్యక్రమం 1వ తేదీన
పివిఎన్ మాధవ్ గారి పర్యటనని అందరూ విజయవంతం చెయ్యాలని సవినయంగా అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.